చాలా దగ్గర వింటూ ఉంటాం, ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని చెప్పి. అది నిజంగా వాళ్ళకిద్దరికి రాసి పెట్టుంటేనే జరుగుతుందా? అసలు ఏంటి దాని వెనకాతల సైన్స్ ఏంటి? చాలా డీప్ అండ్ స్పిరిచువల్ క్వశ్చన్ అండి మాధురి గారు. యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ నేను ఐఎమ్ ఏ బిలీవర్ ఇన్ గాడ్. సో స్పిరిచువల్ కనెక్షన్స్ అనేది డెఫినెట్లీ ఉంటాయండి. దెర్ ఇస్ అ స్పిరిచువల్ కనెక్షన్, బట్ ఇట్ నాట్ నెససరీ స్పిరిచువల్గా రాసింది స్పిరిచువల్ కనెక్షన్స్ అన్నీ అవుతాయని గ్యారంటీ లేదు. యా, దట్స్ ట్రూ. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి తలరాతలో అందరికీ కూడా వాళ్ళ ఆస్ట్రాలజీలో వెళ్తే పూర్వజన్మ బంధం అనేది ఉంటుంది, కానీ అందరు మేనిఫెస్ట్ చేసుకోరు. ఎలా అంటే కార్మికులు ఎలా ఉంటుందంటే మనకు అవకాశాలను ఇస్తుంటుంది, మనం వాటిని ఉపయోగించుకోవాలి. అంటే మనకు ఆ అవేర్నెస్ ఉండాలా, అవగాహన ఉండాలి. ఓకే, అండ్ ఏంటంటే లేదంటే మన పక్కనే చుట్టే తిరుగుతూ ఉంటాం మనకు అంటే గాడ్ విల్ గివ్, నేచర్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు కనెక్ట్. ఎన్నో పరిచయాలు అవుతుంటాయి, అందులో పరిచయాలు వాళ్ళు ఒకసారి 2 సార్లు 3 సార్లు మనకు పరిచయం అవుతుంది, కానీ మనం వాళ్ళతో కనెక్ట్ అవ్వకున్నా, ఆ వైబ్స్ లేకున్నా వి మిస్ ఇట్ అవుట్. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారండి, ఐ బిలీవ్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ దే మేక్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. ఇఫ్ దే ఆర్ మేడ్ ఇన్ హెవెన్, వీఆర్ సపోజ్ టు లివ్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 7 జన్మల వరకు తరతరాలుగా నిలుపుకోవాల్సిన బంధం అంటారు. 7 జన్మలు పక్కన పెట్టండి, ఈ జన్మలో ఓకే పెళ్ళయ్యాక మన ఆ బంధాన్ని హెల్తీగా మనం ఏంటంటే భార్యాభర్తల బంధం అంటే ఇలా ఉండాలి, హ్యాపీగా సంతోషంగా ముందుకెళ్ళడం అనేది చివరి వరకు అనేది రావట్లేదు. మధ్యలో విడిపోవడాలు, గొడవలు.